ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం గొల్లప్రోలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు. గొల్లప్రోలు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తారు. అనంతరం పవన్ కళ్యాణ్ పి వెంకటాపురం బాలికల హాస్టల్ ను సందర్శించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. యు కొత్తపల్లి పిహెచ్సి ఓపీ బ్లాక్ కు 4 ఎంపీపీ పాఠశాలల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 10 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. బడ్జెట్ తో పాటు పలు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి నమ్మకం కలిగించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలతో పాటు సీఎం చంద్రబాబు విజన్ ను ఆయన వివరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి శివార్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫైళ్ల దగ్ధం, లడ్డూ కల్తీ, రుషికొండ ప్యాలెస్ పేరుతో కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి అందే పథకాలు, డబ్బులు అన్నీ మాయం అయ్యాయని ఆరోపించారు. తిరుమల లడ్డూపై కావాలనే అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. నెల్లూరు డీఆర్సీ మీటింగ్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. అవమాన భారంతో వేమిరెడ్డి సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. మంత్రులు ఆనం, ఫరూక్, నారాయణ సమక్షంలో జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రులకు బోకేలను అందించి స్వాగతం పలికిన అధికారులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పట్టించుకోలేదు. బోకే ఇచ్చి స్వాగతం పలకలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఎంపీ వేమిరెడ్డి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఎంపీని తిరిగి తీసుకువచ్చేందుకు మంత్రి ఆనం రామనారాయణ, కలెక్టర్ అధికారులు ఆయన కారు వరకు వెళ్లి పిలిచారు. కానీ ఎంపీ వేమిరెడ్డి ఒప్పుకోలేదు. ఇది మంచి పద్ధతి కాదని, తనను అగౌరవపరిచారని కారెక్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ప్రొడక్షన్లో తయారైన సిబిఎన్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఈవీఎంలు మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన ప్రజల భవిష్యత్తును తలకిందులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని రోజా దుయ్యబట్టారు. ప్రజలు కూడా తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారని రోజా అన్నారు. తిరుపతి చిన్నారి ఘటనలో నిందితుడిని అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బాధిత కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ ఘటనపై ఎస్పీ వెంటనే స్పందించి పోలీసులను పంపించారని తెలిపారు. వేకువజామునే చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసినట్లుగా వివరాలు వెల్లడించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పోలీస్ అధికారులతో హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులకు ప్రత్యేకమైన సూచనలు చేశారు. చట్ట వ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపాలని దిశానిర్దేశం చేశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగదారులపై కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నూతన కమిటీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. కార్యాలయంలోనే తన క్యాంపు కార్యాలయం ఉందని, తనతో పాటుగానే సిబ్బంది కూడా అందుబాటులోనే ఉంటారని మంత్రి తెలిపారు. కార్యాలయానికి వచ్చే సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాల్సిందిగా మంత్రి సూచించారు. తిరుమల శ్రీవారిని మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతలోని శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి దేవి ఆలయాలను సినీ నటుడు హీరో సుమన్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి పూలమాల వేసి హీరో సుమన్ కు స్వాగతం పలికారు. అనంతరం హీరో సుమన్ కు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి, ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ, విశ్వం నారాయణ శాస్త్రి హీరో సుమన్ కు శేష వస్త్రాలను బహుకరించారు. తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఇరిగేషన్ ఇండస్ట్రీ ఈ రెండు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. జిల్లాలో 4 ప్రధాన నదులున్నాయని, వీటిపై గడిచిన 5 ఏళ్లలో 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. వంశధార స్టేజ్ 2 పనులను జూన్ 2025 నాటికి పూర్తి చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. 19 టీఎంసీల నీటిని నిల్వ చేసి జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామన్నారు. నాగావళి, వంశధార నదులు అనుసంధానం చేస్తూ రామ్మోహన్ నాయుడు వివరాలు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజక కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని హైదరాబాద్లో వారి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవలే ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఝాన్సీ రెడ్డి గాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలు ఉన్నారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వీరపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం ప్లాంట్లోని యూనిట్ 1 ట్రయల్ రన్ను ప్రారంభించారు. తర్వాత ప్లాంట్ పనుల పురోగతిపై టీజీ జెన్కో, జీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగిన ప్రతి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చే వార్షిక సంవత్సరంలో అందుబాటులోనికి తీసుకొస్తున్నామన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కు అప్పజెపితే రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేశారని ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ ఆకాంక్ష అని భట్టి విక్రమార్క తెలిపారు. జనవరి నుండి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని చెప్పారు. 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈసారి మార్కెట్కు రాబోతోందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఒక్క ఎంపీ సీటు గెలవని బీఆర్ఎస్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే గెలుస్తామంటోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. ఎలక్షన్లు కలెక్షన్ల కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని విమర్శించారు. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప పాలన అందించామని చెప్పారు. రైతులను ఎటువంటి అన్యాయం జరగదని ఎంపీ చామల కిరణ్ చెప్పారు. సిద్దిపేట జిల్లా బద్దిపడ్డగ గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులను అడిగి ధాన్యం కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు హరీష్ రావు. ఒక్కరోజైనా సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలుపై రివ్యూ చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వంలో వడ్లు కొనే దిక్కులేదని మండిపడ్డారు. రైతు బంధుకు దిక్కులేదని, ఎక్కడా మక్కాల కొనుగోలు కేంద్రాలు పెట్టలేదని హరీష్ రావు విమర్శించారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడం హాస్యాస్పదమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి ఏం చేస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించారు, దళితులు గిరిజనులకు ఎంతమందికి 3 ఎకరాలు ఇచ్చారో చూస్తారా అని అడిగారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే గ్రామాల్లో చీపుర్లు చెప్పులతో స్వాగతం పలకండని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. వ్యవసాయాన్ని రేవంత్ సర్కార్ పూర్తిగా వదిలేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా కరెంటు కోతలు విధిస్తున్నారని, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. ఇక మంత్రులు సంపాదన మీద పడ్డారు. 4th సిటీ 5th సిటీ అని దందాలు మొదలు పెట్టారని జగదీష్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తానే నిజాయితీపరుడని కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు 2014 ఎన్నికల అఫిడవిట్లో చూపెట్టిన ఆస్తి ఎంత, 2021లో చూపెట్టిన ఆస్తి ఎంత అని కడియం ప్రశ్నించారు. 1000 కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టావో తెలంగాణ యువతకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దేనికి పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సోషల్ మీడియాపై డబ్బులు ఖర్చు పెట్టి కేటీఆర్, హరీష్ రావు పోటాపోటీ పోస్టులు పెట్టిస్తున్నారన్నారు. హుజూరాబాద్లో పౌర సమాజంతో మాట ముచ్చటకు హాజరైన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో అందరి పాత్ర ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలనని స్తంభింపచేసి ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు. గత ప్రభుత్వ సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. కొట్లాడి అరాచక పాలనను అంతమొందించి ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని తెలిపారు. వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు పోరాటం ఎందుకు అంటూ కోదండరాం ప్రశ్నించారు. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ మార్కెట్లో నేటి మధ్యాహ్నం జరిగిన గ్రెనేడ్ పేలుళ్లో 10 మంది గాయపడ్డారు. మార్కెట్లో రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ పేలుడు సంభవించింది. రెసిడెన్సీ రోడ్డు సమీపంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిపైకి గ్రెనేడ్ విసిరినట్లుగా పోలీసులు తెలిపాయి. గ్రెనేడ్ గురితప్పి వీధి వ్యాపారుల బండిని ఢీకొట్టింది. దీంతో 10 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఛత్తీస్గఢ్లో సూక్ష్మ జిల్లాలో మావోయిస్టులు మెరుపు దాడికి దిగారు. గస్తీ కాస్తున్న జవాన్లపై ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. అనంతరం మన్యంలో సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు బెదిరింపు కాల్ వచ్చింది. 10 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తామని బెదిరించారు. తాము చెప్పినట్లుగానే 10 రోజుల్లో సీఎం పదవికి యోగి రాజీనామా చేయకపోతే చంపేస్తామని దుండగులు బెదిరించారు. అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్కి వచ్చిన బెదిరింపు కాల్పై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. బెదిరింపు కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. జార్ఖండ్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, మహిళలకు నెలకు 2100 నగదును అందజేస్తామని అన్నారు అమిత్ షా. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని అమిత్ షా ఆరోపించారు. కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు శుభవార్తను తెలిపింది. ఈ ఏడాది మండలం మకరవిల్లకు యాత్ర సీజన్లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కల్పించనుంది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి తెలిపారు. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే యాత్రా సీజన్లో స్వామివారి దర్శనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చేస్తోందని తెలిపారు.
ముంబై టెస్ట్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. మూడో టెస్ట్లో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. మొత్తం 3 టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ అన్నిట్లోనూ టీమిండియా ఘోరంగా విఫలమైనట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంబేద్కర్ సెంటర్లో గ్రాడ్యుయేట్ ఓటింగ్ నమోదు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ప్రకటించారని మంత్రి నిమ్మల అన్నారు. ఇక ఈ నెల 6వ తేదీన ఓటు నమోదు కార్యక్రమం పూర్తి కానున్న సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకునేలా సహకరించాల్సిందిగా కోరారు. రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ₹1,00,000 రుసుమును చెల్లించి మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకోవటం గర్వంగా ఉందని మంత్రి అన్నారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చామన్నారు. ఇక టీడీపీలో అనేక పదవుల ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు, తన కుటుంబానికి దక్కిందన్నారు. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ వద్ద ఎన్టీఆర్ పార్కును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ పార్క్ అభివృద్ధి కావాలని స్థానిక ప్రజల కోరిక ఇవాళ నెరవేరిందని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరుకు ఎంతో ముఖ్యమైన ఈ పార్కుని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి రాయచోటి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా నూతన 4 హిటాచీ జేసీబీ వాహనాలను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. రోడ్డు పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ కృష్ణమోహన్ నూతనంగా తెచ్చిన 4 జేసీబీ హిటాచీలను గాండ్లపెంట మండలం తాలకాలవ గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్లోపు పూర్తి చేసి సంబంధిత మంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో భవనాల శాఖ ఆధ్వర్యంలో మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పూజలు చేసి ప్రారంభించారు. ఏపీలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బజార్లో ఆర్ఎండ్ఏఎంపీ బి కార్యాలయాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్న ఉద్యోగుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఎండ్ఏఎంపీ బి గెస్ట్ హౌస్ను పరిశీలించారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓవర్ యాక్షన్ చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు. వాళ్లను పరిగెత్తించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పోస్టు పెడుతూ ఉంటే వారిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ను ప్రేమించడం, ఆపించడం జరగని పని అని పేర్ని నాని పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై ఫేస్బుక్ వేదికగా వినుకొండ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకట్రావు చౌదరి సన్నపనేని చేసిన ఆరోపణలపై జనసేన నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకరంగా పోస్టు పెట్టిన అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ గుంటూరు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వెంకట్రావు చౌదరి మీద చర్యలు తీసుకోవాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి నిశంకరావు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అక్రమ లేఅవుట్లు, నకిలీ పత్రాలను సృష్టించి సొమ్ము చేసుకుంటున్న ఘటన అనంతపురం జిల్లా కదిరిలో వెలుగులోనికి వచ్చింది.
కదిరికి చెందిన షేక్ షమీరా బాషా 2017 నుంచి మాజీ ఎమ్మెల్యే అతార్ చాంద్ బాషా అనుచరుడిగా ఉంటూ అక్కడ ఏర్పడిన పరిచయాలతో అక్రమ లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నాడు. పట్టణ పోలీస్ స్టేషన్లో మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షామీర్ బాషాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో షామీర్ బాషా నుంచి సుమారు 301 దొంగ పట్టాలు, 168 జిరాక్స్ దొంగ పట్టాలు, ఇతర పలు రకాల డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నారాయణ రెడ్డి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు బంకులో అగ్ని ప్రమాదం జరిగింది. హైవే పక్కన బంకులో డీజిల్ కొట్టిస్తూ ఉండగా ఒక్కసారిగా లారీ ఇంజిన్ నుంచి చెలరేగిన మంటలు చెలరేగాయి. దాంతో అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సూర్యాపూర్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాలంటేనే పశువుల కాపరులు భయంతో వణికిపోతున్నారు. సూర్యాపూర్ గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి పశువులను తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే మాటు వేసిన పెద్ద పులి లేగ దూడపై దాడి చేసింది. ఇది గమనించిన హనుమంతు పక్కనే ఉన్న చెట్టును ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే పెద్ద పులి దాడి చేసే సమయంలో మిగతా పశువుల కాపరులు కేకలు వేయడంతో పెద్ద పులి మహారాష్ట్ర అడవుల్లోనికి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద పులి అడుగులను గుర్తించారు. ఇక గ్రామస్తులు అడవిలోనికి వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. పద్మనాభ స్వామి గుట్ట వద్ద ఉన్న బస్టాండ్లో దుండగులు ఒక వ్యక్తిని పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు ఇంట్లో ఉన్న అత్తాకోడలపై దాడి చేసి బంగారం, డబ్బును ఎత్తుకెళ్లిపోయారు. ఈ దాడిలో అత్తాకోడలికి గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం రాజమండ్రిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దొంగలు వారిపై దాడి చేసి సుమారు 70 లక్షల విలువైన బంగారం, నగదును అపహరించినట్లుగా వ్యాపారి చెబుతున్నారు. జరిగిన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దొంగల కోసం గోపాలపురం పోలీసులు గాలిస్తున్నారు. కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక శోభ మొదలైపోయింది. కార్తీక మాసం మొదలవడంతో వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వేకువజాము నుంచే బారులు తీరారు. ఉదయం సుప్రభాత సేవ, తొలి హారతి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఇక కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్లో సందడి మొదలైంది. ఈ కార్తీక మాసంలో దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానాలు, వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడికి వచ్చిన యాత్రికులకు త్రాగునీరు, కూర్చోవటానికి బెంచులు, సముద్ర స్నానానంతరం దుస్తులు మార్చుకోవటానికి గదులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ బీచ్ను అభివృద్ధి చేస్తే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తయారవుతుందని యాత్రికులు అంటున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, అందులోనూ ఆదివారం సెలవు కావడంతో క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెరుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలొచ్చారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువైంది. కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేయించి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో గాజుల అలంకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. గాజుల అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవటానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 3 లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ చేశామని ఈవో తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ ఆసుపత్రి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్లు దేవాకుంటకు చెందిన సుజాత డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. డెలివరీ అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపించారు. అయితే అప్పటికే బాలింత మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారంలో విషాదం చోటు చేసుకుంది. రోజులాగానే నాగయ్య అనే వృద్ధుడు ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవ దహనమైపోయాడు. ఉదయం కొడుకు వెళ్లి చూడగా మంటల్లో కాలిపోయిన నాగయ్య శవం కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలిపై కాసుమల్ల రమేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో ఒంటరి వృద్ధురాలిపై రమేష్ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో ఉండి పోలీస్ స్టేషన్లో నక్కా కన్నమ్మ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.